తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కుటుంబ సమగ్ర సర్వే విషయంలో ప్రజలు ఎటువంటి అపోహలకు వెళ్లకుండా సర్వేకు వస్తున్న సిబ్బందికి పూర్తి స్థాయిలో సహకరించాలని రాష్ట్ర రవాణా శాఖ బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ పిలుపునిచ్చారు. సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి చేరడంలో రాబో రోజుల్లో సర్వే ఎంతగానో ఉపయోగపడుతుందని వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కుటుంబ సమగ్ర సర్వే విషయంలో ప్రజలు ఎటువంటి అపోహలకు వెళ్లకుండా సర్వేకు వస్తున్న సిబ్బందికి పూర్తి స్థాయిలో సహకరించాలని రాష్ట్ర రవాణా శాఖ బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ పిలుపునిచ్చారు. సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి చేరడంలో రాబో రోజుల్లో సర్వే ఎంతగానో ఉపయోగపడుతుందని వెల్లడించారు. తెలంగాణ వ్యాప్తంగా సమగ్ర సర్వే జరుగుతూ ఉంది. సర్వేకు ప్రజలంతా సహకరించాలని కోరుతాను. ఈ యొక్క సమాచార సేకరణ ద్వారా భవిష్యత్తులో తెలంగాణ ఎవరికైతే కార్యక్రమాలు రావడం లేదో, పథకాలు రావడం లేదో వాళ్ళందరికీ ఇచ్చే అవకాశం జరుగుతుంది. పాతవి ఎప్పుడు కూడా తొలగించకుండా, ఎవరికి ఇబ్బంది లేకుండా ఒకసారి సమాచారం అంతా వచ్చిన తర్వాత అర్హత కలిగిన వాళ్ళందరికీ కొత్తగా ఇచ్చే కార్యక్రమం చేపట్టడంతో పాటుగా కొన్ని పరిస్థితులతోటి ఉన్నటువంటి కొత్త సమాచారం క్రోడీకరించుకొని ఈ ప్రభుత్వాన్ని ప్రజల అవసరాల దృష్టి ప్రకారంగా నడపడానికి అవకాశం ఉంటాయి. కాబట్టి ఇందులో కూడా కొత్త ప్రతిపక్షాలు ముందుగా దుష్ప్రచారం చేసినాయి. బ్యాంక్ అకౌంట్ అడుగుతున్నానో లేకపోతే అట్లా ఎక్కడ ప్రశ్నపత్రంలో అటువంటి లేవు. అకౌంట్ ఉందా లేదా అని మాత్రమే అడుగుతా ఉన్నారు. వచ్చే ఎమ్యునరేటర్స్ కు మీరంతా రెస్పాండ్ అయ్యి వాళ్ళకు సంబంధించిన సమాచారాన్ని సేకరించే అంశంలో సహకరించామని కోరుతాను. ఎవరు కూడా దీనికి ఎలా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినారు, ఎవరు కొంత ప్రతిపక్ష ఎవరైనా అడుగుంటే తగిన చర్యలు తీసుకోబడతాయనే మాట మనవి చేస్తా ఉన్నాం. అంతేకాదు ఈరోజు ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తవుతున్న సందర్భంగా ప్రభుత్వం చేపట్టిన అనేక కార్యక్రమాలపైన కార్యక్రమాలు ప్రణాళిక చేస్తా ఉన్నారు.